రైతులకు అన్ని విధాల సేవలందించడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీలు అండగా నిలవాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మరియు వదిలి యాదవ్, వైస్ చైర్మన్గా రామిడి తిరుమల్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. మానకొండూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు షాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. అవకాశం రాని నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన పడవద్దని, రాబోయే రోజుల్లో ఇతర నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు వస్తాయని తెలిపారు. రైతుల సమస్యలపై అవగాహన ఉన్న వారికి పదవులు కల్పించినట్లు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎవరూ చేయని విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. అర్హులైన వారికి రుణమాఫీ వర్తిస్తుందని, ఎవరు కూడా అధైర్యపడవద్దని కోరారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రామిడి తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ వంతు కృషి చేయడంతో పాటు మార్కెట్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, సెక్రటరీ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి సంపత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు పాగాల వందన, సాయిరి దేవయ్య, టేకుమల్ల అంజయ్య, చలిగంటి ఓదెల్, మాతంగి సహదేవ్, దాసరి శ్రీనివాస్, బందెల మహేందర్, రావుల రవి, అర్తిదారులుగా రేమిడి శ్రీనివాసరెడ్డి, గాజుల వెంకటేశ్వర్లు, జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోటే ఒక శాసనం మనతే సింహాసనం మానవత్వ పరిమళం మంచి పులకు నీ పయనం మానకొండూరు చిన్నమంతా పట్టెను నీ రాజనం సాధిముల కొండో కొడుకువే మాయన్నో సత్తన్నో కాంగ్రెస్ జెండా సైన్యం నీవే శుభం పల్లి సత్తన్నో సాధిముల కొండో కొడుకువే మాయన్నో సత్తన్నో కాంగ్రెస్ జెండా సైన్యం నీవే శుభం పల్లి సత్తన్నో మాయన్నో సత్తన్నో కాంగ్రెస్ జెండా సైన్యం నీవే కవ్వం పల్లి సత్తన్నో సాధిముల కొండో కొడుకువే మాయన్నో సత్తన్నో కాంగ్రెస్ జెండా సైన్యం నీవే కవ్వం పల్లి సత్తన్నో
समस्त शुभकार्येषु सर्वदा दिग्विजयता सिद्ध्यर्थं कृत्यर्थं मम वृत्तिरीत्या व्यापाररीत्या उद्योगरीत्या सर्वदा अनुकूल्यता सिद्ध्यर्थं श्री महालक्ष्मी पूजामहं करिष्ये। ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समासितः मूले तु ब्रह्म मध्य मातनुसुतः त्रिसर्व वसुंधरा ऋग्वेद यजुर्वेद सामवेद अथर्वणः कलशाम समिश्र अयांतदेव पूजास्थं सुकारक ओम आकाश पवित्र परिषदे उज्जयिने सतते आपो इदं सर्वक्षु भूतान्नभः प्राणावभः पशु आपोन्नमभः अमृतमभः सम्राडाभः विराडाभः स्वराडाभः जंजलमभः सर्वदेवतमभः ओम भूर्वस्वरं गंगे जमुने कृष्णा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलसंनिधिं कुरु ओम भूर्वस्व कलशोदकेने తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ మానకొండూరు పాలకవర్గ వైస్ చైర్మన్ గా నియమించబడినాను. వ్యవసాయ మార్కెట్ చట్టం అనుసరించి రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ గా నియమించబడినాను. వ్యవసాయ మార్కెట్ చట్టం అనుసరించి రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ సందర్భంగా చైర్మన్గా ఓదెల్ గారు, వైస్ చైర్మన్గా తిరుమల రెడ్డి గారు, డైరెక్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి, ఇది చాలా పెద్ద మార్కెట్ కమిటీ, అభివృద్ధికి నోచుకోలేదు. గత 10 సంవత్సరాలుగా చూస్తే చిన్న ఆఫీస్ కూడా, అంటే కరీంనగర్ జిల్లా లోపల కరీంనగర్ మార్కెట్ కమిటీ తర్వాత ఇక్కడనే ఆదాయం ఇక్కడ ఈ మార్కెట్ కమిటీ. దీన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, రైతులకు అండగా ఉంటాం, రైతు సమస్యలను పరిష్కారం చేస్తాం. వాళ్ళు ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటారని నేను తెలియజేస్తాను. నా పేరు మర్రి ఓదెల్ యాదవ్. నేను మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినాను. ఈరోజు నేను రైతులకు సేవ చేసే భాగ్యం నాకు గౌరవ ఎమ్మెల్యే గారు కల్పించిండు. నేను రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ, రైతులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ వెన్నంటూ ఉంటూ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏ పనైనా నేను చేస్తాను. ఈ పదవిని నన్ను గుర్తించి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరియు అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, మరియు మండల నాయకులకు, రైతులకు, కార్యకర్తలకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు, జిల్లా మంత్రులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకుడు కవ్వంపల్లి గారు నా మీద ఒక రైతు బిడ్డగా నేను వారికి పరిచయం, అందుకు అనుగుణంగానే నాకు ఈ అవకాశం కల్పించిండ్రు. వారి ఆశీస్సులతోటి మరియు మా మండల కార్యకర్తలతోటి నాకు ఈ అవకాశం వచ్చింది. వారికి ఎల్లవేళ రుణపడి ఉంటాను. ముఖ్యంగా రైతు బిడ్డగా నాకు ఉన్న అనుభవంతో వ్యవసాయానికి సంబంధించి, ప్రకృతి మార్పులకు సంబంధించి కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో కానీ, ప్లస్ ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కానీ రైతులకు ముందుగా టార్పాలిన్లు కానీ, ధాన్య సేకరణలో కూడా ముందు వస్తగానే వాళ్ళకు టార్పాలిన్ ఇవ్వడం కానీ, ప్లస్ వచ్చిన ధాన్యాన్ని తొందరగా కాంట్రాల్ చేసి మిల్లర్లకు పంపించడం కానీ, ఈ మార్కెట్కి సంబంధించి మరింత డెవలప్మెంట్ చేసి రైతులకు విశ్రాంతి భవనం కూడా ఇక్కడ కల్పిస్తే వివిధ గ్రామం నుంచి రైతులు వస్తారు. వారికి విశ్రాంతి భవనం ఉంటే వారు ఇందులో కూర్చొని ఇతర అధికారుల దగ్గరికి పోయి రావడం కానీ, ఇతర అధికారికి ఇక్కడ రావడం కానీ పెడితే బాగుంటుందని నాకు మోటించలు ఉన్నది. అది అయ్యేందుకు కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా చైర్మన్ గారి సహకారంతో, అందరి సహకారంతో అది మా ఆయంలో అయ్యేటట్టు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, ఇతరత్ర నాయకులకు, కార్యకర్తలకు, మహిళా రైతులకు, మండల నాయకులకు, ఇతర మండల నాయకులకు, జిల్లా నాయకులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహాయ సహకారం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను.